విద్యార్థుల సమాచారం అంతా కూడా ఒకే చోట. సంక్షేమ విద్యార్థులకు సంబంధించిన సమాచారం అంతా ఒకే చోట అయితే తీసుకురాబోతూ ఉన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ శాఖల పరిధిలో చదువుతున్న వసతి పొందుతున్న విద్యార్థుల సమస్త సమాచారాన్ని ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకొస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థుల వివరాలతో కేంద్రీకృత డేటాబేస్ సిస్టమ్ సిద్ధమవుతుంది. గురుకులాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, మార్కులు తదితర వివరాలన్నీ కూడా కంప్యూటరీకరించడంతో పాటు నిరంతర పర్యవేక్షణ వీలుగా మార్పులు చేస్తుంది. గురుకులాల్లో ఏదైనా సమస్య తలెత్తే తక్షణం చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన నిధులు ఆయా సంక్షేమ శాఖలకు నేరుగా విడుదల చేయనుంది. ప్రవేశాలు పూర్తయ్యాక కాకుండా విద్యార్థుల వివరాలని ప్రవేశం సమయంలోనే ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటే వస్తువులు, సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్ష చేసేందుకు, నేరుగా ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గందరగోళంగా వివరాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఒకే చెంతకైతే తీసుకొస్తున్నారు. దీనికోసం పోర్టల్ని అయితే ఇటీవల అయితే పరీక్షించారన్నమాట. ఆ ఒక పోర్టల్ని అయితే తీసుకురాబోతున్నారు. అందులో మొత్తం విద్యార్థుల వివరాలన్నీ ఉంటాయి. సంక్షేమ విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళకి నెల నెల మెయింటెనెన్స్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ మెయింటెనెన్స్ డబ్బులు విడుదల చేయడానికి కూడా ఈ డేటాబేస్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.